గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరకని ఒక ప్లేస్ ఉంది అని చెప్తే నమ్ముతారా? చాలామంది డార్క్ వెబ్ అంటే హ్యాకర్స్ మాత్రమే ఉండే ప్లేస్ అని, అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతాయని అనుకుంటారు. మూవీస్‌లో, సోషల్ మీడియాస్‌లో కూడా అలానే చూపిస్తారు. కానీ అది కంప్లీట్‌లీ రియాలిటీ కాదు. డార్క్ వెబ్ అంటే ఏంటి? అది యూజ్ చేయడం ఇల్లీగలా? డార్క్ వెబ్ ఓపెన్ చేస్తే మన సిస్టమ్ హ్యాక్ అయిపోతుందా? ఈ వీడియోలో డార్క్ వెబ్ గురించి ఉన్న మిత్స్ అన్ని బ్రేక్ చేసి ఫ్యాక్ట్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు ఇంటర్నెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఈ ఇంటర్నెట్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి సర్ఫేస్ వెబ్ అని చెప్పేసి అంటాము. సెకండ్ లేయర్ డీప్ వెబ్ ఉంటుంది. అండ్ థర్డ్ లేయర్ డార్క్ వెబ్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ మనం సర్ఫేస్ వెబ్ గురించి చూద్దాం. చాలామంది గూగుల్లో సెర్చ్ చేసే వెబ్సైట్స్ లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అమెజాన్ లాంటివి మొత్తం ఇంటర్నెట్ అని అనుకుంటారు. కానీ మనం డైలీ యూజ్ చేసే ఈ వెబ్సైట్స్ అన్నీ సర్ఫేస్ వెబ్లో ఉంటాయి. సెర్చ్ ఇంజిన్స్ ఇండెక్స్ చేసే వెబ్సైట్స్ అన్నీ సర్ఫేస్ వెబ్ కిందకే వస్తాయి. కానీ షాక్ ఏంటి అంటే అది ఇంటర్నెట్లో చాలా చిన్న పార్ట్ మాత్రమే. నెక్స్ట్ లేయర్ డీప్ వెబ్. డీప్ వెబ్ అంటే చాలామంది ఇల్లీగల్ అని అనుకుంటారు, బట్ అది కంప్లీట్గా రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్లోకి వెళ్ళి బెన్సెక్ ఫొటోస్ అని సెర్చ్ చేస్తే నా ఫొటోస్ రావు కదా. అలా అని నేను గూగుల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫోటో సెర్చ్ చేశాను, నాకు వచ్చాయి కదా అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్. ఆ ఫొటోస్ అన్ని పబ్లిక్గా అప్లోడ్ చేశారు కాబట్టి అవి మీకు చూపిస్తాయి. కానీ నా పర్సనల్ ఫొటోస్ నా పర్సనల్ గూగుల్ అకౌంట్లో మాత్రమే అప్లోడ్ చేశాను. సో ఎవరు గూగుల్లోకి నా ఫోటో సెర్చ్ చేసినా అవి రావు. సో నా ఫొటోస్ నేను యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా నా గూగుల్ అకౌంట్ లాగిన్ చేయాలి. సో లాగిన్తో ప్రొటెక్ట్ అయిన ప్రతి కంటెంట్ డీప్ వెబ్లోకి వస్తుంది. లైక్ జీమెయిల్ ఇన్బాక్స్, బ్యాంకింగ్ పోర్టల్స్, కాలేజ్ పోర్టల్స్ ఇలాంటివన్నీ డీప్ వెబ్లోకే వస్తాయి. సో నాకు తెలుసు మీరు ఈ లేయర్ కోసమే వెయిట్ చేస్తున్నారని. సో ద లాస్ట్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ లేయర్ డార్క్ వెబ్. డార్క్ వెబ్ హిస్టరీ 1990స్లో స్టార్ట్ అయింది. యుఎస్ నేవల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇంటర్నెట్లో యూజర్స్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తూ అనోనమస్గా కమ్యూనికేషన్ కోసం ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. ఈ టెక్నాలజీని తర్వాత టార్గా కూడా డెవలప్ చేశారు. అండ్ 2002లో థార్ నెట్వర్క్ పబ్లిక్కి రిలీజ్ అయ్యింది. అండ్ 2004లో ఓపెన్ సోర్స్ కూడా చేశారు. అప్పటి నుండి ఎవరైనా థార్ బ్రౌజర్ని యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండేది. డార్క్ వెబ్ని ఒరిజినల్గా ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం క్రియేట్ చేశారు. జర్నలిస్టులు కానీ, యాక్టివిస్ట్ కానీ అండ్ రీసెర్చర్స్ అండ్ సెన్సర్షిప్ ఉన్న కంట్రీస్లో ఉన్న పీపుల్ తమ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసేవారు. కానీ తరువాత కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఈ అనానిమిటీని మిస్యూజ్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల డార్క్ వెబ్కి నెగిటివ్ రెప్యుటేషన్ వచ్చింది. డార్క్ వెబ్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం క్రియేట్ చేయలేదు, అది ప్రైవసీ కోసం మాత్రమే క్రియేట్ చేసిన టెక్నాలజీ. కానీ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేశారు. ఇప్పుడు జనరల్గా గూగుల్లో ఒక కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ .in/, .com ఆర్ .org ఇలా మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. అవన్నీ ట్రెడిషనల్ సెర్చ్ ఇంజిన్స్లో ఇండెక్స్ అయ్యి ఉంటాయి. కానీ డార్క్ వెబ్సైట్స్ అంటే .onion ఎక్స్టెన్షన్తో ఉంటాయి. ఇవన్నీ ట్రెడిషనల్ సెర్చ్ ఇంజిన్స్లో ఇండెక్స్ అయ్యి ఉండవు. సో అందుకే డార్క్ వెబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి సర్ఫేస్ వెబ్లో కనిపించదు. డార్క్ వెబ్ యాక్సెస్ చేయాలి అంటే కొన్ని స్పెషల్ బ్రౌజర్స్ ఉన్నాయి, బట్ అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ థార్ బ్రౌజర్. ఈ థార్ బ్రౌజర్ మీకు మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు థార్ బ్రౌజర్లో వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నప్పుడు మీ ఐడెంటిటీ అంటే ఐపీ అడ్రస్ ఎక్స్పోజ్ అవ్వకుండా అనానమస్గా బ్రౌజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు థార్ బ్రౌజర్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుందో అన్నది మనం మాట్లాడుకున్నాం. సో ఈ థార్ బ్రౌజర్ని ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి థార్ బ్రౌజర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మీకు వచ్చేదైతే ఫస్ట్ లింక్ ఉంటుందో డౌన్లోడ్ థార్ బ్రౌజర్, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ థార్ బ్రౌజర్ పేజ్కి మీకు రీడైరెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ విండోస్ యూస్ చేస్తున్నా కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇన్స్టాల్. ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయాలి.
మీకు ఇప్పుడు థార్ బ్రౌజర్ ఓపెన్ అయింది. సో వన్స్ ఇది మీకు ఓపెన్ అయిన తర్వాత ఆల్వేస్ కనెక్ట్ ఆటోమేటికల్లీ మీద క్లిక్ చేసి మీరు కనెక్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ దేనికి మనం ఎనేబుల్ చేసాము అంటే మీరు ఎప్పుడైనా సరే థార్ బ్రౌజర్ మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇది థార్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. కొంచెం మీకు ఇది టైం పడుతుంది నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు నేను మన వెబ్సైట్ bensec.com ఓపెన్ చేస్తున్నా. సో మన వెబ్సైట్ చూడడానికి ఇలా ఉంటుంది మీకు. మనం ఎప్పుడైనా సరే థార్ బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్ మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు మనకి డైరెక్ట్గా మన తాలూకా రిక్వెస్ట్ అవతల వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళదు. ఈ మిడిల్లో ఏం జరుగుతుందంటే మనకి అరౌండ్ 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి కనెక్షన్ వెళ్ళింది. దెన్ అక్కడి నుంచి మీకు యునైటెడ్ స్టేట్స్కి ఎస్టాబ్లిష్ అయింది. దెన్ నెదర్లాండ్స్కి ఎస్టాబ్లిష్ అయ్యి దెన్ తర్వాత నా తాలూకా వెబ్సైట్కి రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. సో ఇందువల్ల ఎవరైతే థార్ బ్రౌజర్ బ్రౌజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా కనెక్షన్ చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎవరు కూడా వాళ్ళని ట్రాక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. లెట్స్ సే మనకి గూగుల్, డక్ గో, బింగ్ లాంటి డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. అలాగే మనకి డాట్ వెబ్‌వి కూడా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. మనం హిడెన్ డాట్ ఆనియన్ బ్రౌజర్స్‌ని విజిట్ చేయడానికి బ్రౌజ్ చేయడానికి. అందులో మెయిన్ పాపులర్ వచ్చేసి మనకి హిడెన్ వికీ అని చెప్పేసి అంటాము. హిడెన్ వికీ మీరు యూజ్ చేసుకొని ఆనియన్ డాట్ ఎక్స్టెన్షన్ ఉన్న వెబ్సైట్స్ అన్ని మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హిడెన్ వికీ అనేసే కాదు, లైక్ డిఫరెంట్ కూడా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. లైక్ ahmia.fi అని చెప్పేసి, టార్ లింక్స్, టార్చ్, ఆనియన్ లింక్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ సర్వేలెన్స్ గైడ్ అని చెప్పి డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ahmia క్లిక్ చేసుకొని మీకోసం ఒక సెర్చ్ చేసి చూపిస్తాను. లెట్స్ సే నేను మీకు ఇక్కడ హ్యాకింగ్ న్యూస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. సో యాక్చువల్లీ మనకి థార్ బ్రౌజర్ ఎట్లా అంటే కనుక కొంచెం కనెక్షన్ స్లో ఉంటుంది. సో ప్రతి సెర్చ్ కూడా మనకు కొంచెం టైం పడుతుంది. రైట్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ లింక్స్ అవి ఉన్నాయి కదా. సో ఇది మీరు యూజ్ చేసుకొని ఇట్లా మీరు అన్ని బ్రౌజ్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి చెప్పాల్సి ఉంటుంది. మీరు డార్క్ వెబ్‌లో ఏవైతే మీరు లింక్స్ గానీ, ఏమైనా సైట్స్ మీరు విజిట్ చేస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్న ది హ్యాకర్ న్యూస్ అని చెప్పేసి ఉంది కదా. ప్రతి లింక్ కూడా మనం జెన్యూన్ అండ్ ఆథరైజ్డ్ ఉందని చెప్పేసి మనం నమ్మలేము. ఎందుకంటే ఏ లింక్‌లో ఏ మాల్‌వేర్ అయినా ఉండొచ్చు. ఏదైనా ఫిషింగ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వచ్చు. సో బెటర్ మీరు ఏమైనా లింక్స్ మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రతిదీ చెక్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది మీకు. సో ఇట్లా మనం థార్ బ్రౌజర్‌ని యూజ్ చేసుకొని అందులో ఉన్న ఈ సెర్చ్ ఇంజిన్స్ అవి యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ వెబ్సైట్స్‌ని బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిగ్గెస్ట్ మిత్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది డార్క్ వెబ్ ఓపెన్ చేస్తే ఇమీడియట్గా హ్యాక్ అయిపోతామని భయపడుతుంటారు. రియాలిటీ ఏంటి అంటే థార్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసినంత మాత్రం ఏం జరగదు. కానీ డేంజర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయడం, ర్యాండమ్ ఫైల్స్ ఓపెన్ చేయడం, డౌన్లోడ్ చేయడం, స్కామ్ వెబ్సైట్స్ని విజిట్ చేయడం. ఇలాంటి మిస్టేక్స్ వల్ల మాల్వేర్ కానీ, స్పైవేర్ కానీ లేదా ఫిషింగ్ అటాక్స్కి విక్టిమ్స్ అవుతారు. సో థార్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నప్పుడు అన్నోన్ ఆర్ సస్పీషియస్ లింక్స్ని క్లిక్ చేయకండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ పాస్వర్డ్స్ కానీ, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎక్కడ కూడా షేర్ చేయకండి. అలాగే మీ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రస్టెడ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కూడా చేసుకోండి. బై ఎనీ ఛాన్స్ ఏదైనా బ్యాక్ ఎండ్లో ఏదైనా ఫైల్స్ మీకు కానీ లేదా .exe ఫైల్స్ కానీ మీకు డౌన్లోడ్ అవుతున్నప్పుడు ఈ యాంటీవైరస్ దాన్ని ఆపుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ వీడియోస్ కోసం బెన్సెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until next video, stay safe, stay secure. Bye.